క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం తపఃకాలంలో 4వ వారంలో సోమవారంలో ఉన్నాం. ఈనాటి సువిశేషం యోహాను శుభవార్త 4వ అధ్యాయం 43వ వచనం నుంచి 54వ వచనం వరకు మనం ఆలకించాం. యేసుక్రీస్తు పూర్వం ఇదే గలిలయలోని కానాను పల్లెలో నీటిని ద్రాక్షరసంగా మార్చి గొప్ప అద్భుతాన్ని చేశాడు. తర్వాత ఇదే కానా పల్లెలో ప్రభువు ఈనాడు రోమియా అధికారి యొక్క కుమారుడి అనారోగ్యాన్ని పారద్రోలి అతనికి స్వస్థతను ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇక్కడ గలిలయ వాసులు ప్రభు యొక్క అద్భుతాలను కోరుకుంటూ, నీవు పరలోకము నుండి ఏదైనా గుర్తును మాకు చూపించమని వాళ్ళు అద్భుతాలను అడగడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభువు, మీరు అద్భుత కార్యాలు నన్ను అడుగుతూ ఆశ్చర్యకరమైన సంఘటనలను చూసి మాత్రమే విశ్వసించేలా కనిపిస్తూ ఉన్నారు. మీరు నన్ను ఏదైనా గుర్తును చూపించమని అడుగుతూ ఉన్నారు. అసలు నేను మీకు ఇచ్చేటటువంటి గుర్తు నా మాటేనని ప్రభు ఈనాడు ఈ అద్భుతం ద్వారా వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రోమియా అధికారి ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు, నా మీద దయచూపుము, నా కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు, అతడు చనిపోకముందే వచ్చి వాడిని స్వస్థపరచుము అని చెప్పి ఆ ఉద్యోగి ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. అయితే ప్రభువు గలిలయ వాసులు ఎలాంటి మనస్తత్వంతో ఉన్నారో చూపిస్తూ, మీరు సూచక క్రియలు మహత్తర కార్యాలు సూచననే తప్ప విశ్వసింపరు అని ప్రభు పలికాడు. అయితే అతడు నా కుమారుడు చనిపోకముందే రమ్మని చాలా ఆందోళనలో ఉన్నటువంటి ఆ అధికారి ప్రభువుని ప్రాధేయపడి అడిగాడు. ఆ సందర్భంలో ప్రభువు, ఇదిగో నీ కుమారుడు జీవించును అని చెప్పి నీవు వెళ్ళి రమ్మని చెప్పాడు. అయితే విశ్వాసంతో ఉన్నటువంటి ఆ అధికారి తన కుమారుడు తప్పకుండా స్వస్థత పొందుతాడనే నమ్మకంతో అతడు తిరిగి తన ఇంటికి ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. తనకి ఎదురు వచ్చినటువంటి ఆ యొక్క ఉద్యోగులు, నీ కుమారుడు స్వస్థతను పొందాడు, ఆరోగ్యాన్ని సంతరించుకున్నాడని చెప్పినప్పుడు అది ఎప్పుడు జరిగిందని అడగగా ఏ గడియలో జరిగిందో ఆ ఉద్యోగులు చెప్పారు. అది ఏ గడియలో జరిగిందో చూచినప్పుడు యేసుక్రీస్తు నీ కుమారుడు స్వస్థత పొందుతాడు, వెళ్ళి రమ్మని చెప్పినటువంటి అదే సమయంలో తన కుమారుడు స్వస్థత పొందినట్లుగా గుర్తించి ఆ కుటుంబం యావత్తూ కూడా ఈనాడు యేసుక్రీస్తును విశ్వసించే కుటుంబంగా మారడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గలిలయ పరిసర ప్రాంతాల యూదులు నిజానికి యేసుక్రీస్తుని యొక్క బోధలు విని అతని అద్భుత కార్యాలు చూచి అతన్ని విశ్వసించడానికి ముందుకు రావాలి. కానీ దేవుని బిడ్డలమని చెప్పుకున్న ఈ గలిలయ వాసులు క్రీస్తుని విశ్వసించలేదు. కానీ క్రీస్తుని ఒక్క మాటను విశ్వసించి ఆ ఒక్క మాటే శక్తి కలదని భావించి తన కుమారునికి స్వస్థతను పొందిన విశ్వాసం కలిగిన ఈ రోమియా ఉద్యోగి యొక్క విశ్వాసం చాలా గొప్పది. నిజానికి విశ్వాసం అంటే నీకేమి కావాలో దానిని దేవుని దగ్గర నుంచి పొందడం కాదు. విశ్వాసం అంటే నీ జీవితంలో నీకు ఎదురయ్యే పరిస్థితుల్లో దేవుడు ఏది ఇచ్చినా దానిని స్వీకరించి ఆయా పరిస్థితుల్లో దేవుని మీద నమ్మకంతో దేవుడిని అంటిపెట్టుకుని జీవించడమే విశ్వాసం అంటే. కాబట్టి ఇక్కడ గలిలయ వాసులు యేసుక్రీస్తు నుండి గొప్ప అద్భుతాలను, వారికి కావలసిన సూచక క్రియలను అడుగుతూ ఉన్నారు. కానీ క్రీస్తు ఇక్కడ తన నోటి మాటే చాలు, తాను స్వయంగా అక్కడ శారీరకంగా ఉండి మరీ అద్భుతం చేయవలసిన అవసరం కూడా లేదు. ఎంత దూరాన ఉండి అయినా ప్రభు ఒక్క మాట చెబితే చాలు, తప్పకుండా గొప్ప అద్భుతాన్ని చూడగలరు. కాబట్టి ప్రభు మీద విశ్వాసము, ఆయన మాట యందు విశ్వాసం ఉంచడమే ఇక్కడ ముఖ్యమైన విషయాన్ని ఈ అద్భుతం ద్వారా ప్రభు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఎంతో దూరం నుండి అద్భుతాన్ని చేశాడు, ఆ కుటుంబ విశ్వాసాన్ని బలపరిచాడు. ఆయన మాటే చాలునని ఆ అధికారి విశ్వసించాడు. మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో గొప్ప కార్యాలు మనకి ఉన్న విశ్వాసాన్ని బట్టి జరుగుతాయి. కానీ గొప్ప కార్యాలు మనకి విశ్వాసాన్ని తీసుకుని రావు. మనకు విశ్వాసం ఉంటే అనేక అద్భుత కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. అద్భుత కార్యాల నుంచి మనకు విశ్వాసం వస్తుందని నమ్మడం
అది వాస్తవం కాదు. ఎందుకంటే ఒకసారి ఇలాంటి అద్భుతాలు జరగడం ఆగిపోయినప్పుడు మన విశ్వాసం కూడా ఆవిరైపోతుంది. కాబట్టి మనం విశ్వసించాల్సింది క్రీస్తుని యొక్క వాక్యాన్ని. అతడే మానవ రక్షకుడని, ఆయన వాక్యాన్ని పాటించడం ద్వారానే మన జీవితాలు ధన్యమవుతాయని మనం విశ్వసించి, ఆయన స్వయంగా ప్రత్యక్షమై ఉండకపోయినా అతని ఒక్క మాట చాలు తప్పకుండా మనం గొప్ప మేలులు పొందగలుగుతామని, ఆయన అంతటి శక్తిమంతుడని విశ్వసించడమే మనం చేయవలసిన పని. అలాంటి విశ్వాసాన్ని, ఆ అధికారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనకు దయచేయమని, అధికారి కుటుంబం మొత్తాన్ని విశ్వాసానికి నడిపించినటువంటి క్రీస్తు మనల్ని, మన కుటుంబాలను కూడా విశ్వాసానికి నడపమని కోరుకుంటూ, ప్రార్థించుకుంటూ ఆ ప్రభు సహాయాన్ని నడుపుకుందాం. ఆ చల్లని ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను విశ్వాసములో బలపరిచి కాచి కాపాడునుగాక. ఆమేన్.